దావోస్ మొదటి రోజు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం కీలక సమావేశాల్లో పాల్గొంది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో సమావేశమైన రేవంత్ రెడ్డి వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్లకు సహకారంపై విస్తృతంగా చర్చించారు. అటు ఏఐతో తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు. సరైన దిశలో ఏఐని వినియోగిస్తే పాలన వేగవంతమవుతుందన్నారు. దావోస్లో మొదటి రోజు తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం బిజీగా గడిపింది. 2047 విజన్తో తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ అరేబియా, గూగుల్ లాంటి గ్లోబల్ దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించారు. స్టార్టప్లు, ఏఐ, ఫ్యూచర్ సిటీ, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో భారీ భాగస్వామ్యాలకు బాటలు వేశారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్ తో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఏఐ సహా పలు రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అంగీకారం కుదిరింది. యుఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్మారీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో తెలంగాణతో కలిసి పనిచేస్తామని, 30,000 ఎకరాల్లో దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుందని రేవంత్ వివరించారు. ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాసం, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు వేగవంతానికి సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యుఏఈ సూచించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ అరేబియా సంస్థ ఎక్స్పర్టైజ్ ఆసక్తి చూపింది. ప్రతి ఏటా 5,000 మంది నైపుణ్య సిబ్బంది అవసరమన్న సంస్థ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీతో కలిసి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఉద్యోగాలు, విద్య మధ్య గ్యాప్ తగ్గించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తెలంగాణతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్లు, వాతావరణ మార్పు లాంటి రంగాల్లో సహకారం అందించేందుకు అంగీకరించింది. గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం ఎదురుచూడడం కాదు, భవిష్యత్తును నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా దార్శనికతతో కూడిన ప్లాన్డ్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. All the future investors to our state of Telangana, and we have projected and we have started a dream of making of Telangana economy a $3 trillion economy. We could be able to really rope in about 2.5 lakh crores for the past 2 years. We are coming up with a global life sciences policy, and we are here to present ourselves the best industrial and IT environment. We are leaders in terms of producing vaccine for the whole global world. Many investments are coming into the defense and the aerospace sector, which is projecting about 30 trillion economy by 2047. దావోస్ వేదికగానే గత 2 ఏళ్లలో సుమారు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సమీకరించగలిగిందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలతో గ్లోబల్ కంపెనీల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.